పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము రాజా. మీరు మా దేవుడవు, మా రక్షకుడవు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీరు మహాగణుడవు, పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచున్నారో, మేమును అట్టి ఆరాధన మీకు సమర్పించుకుని వారముగా చేయండి. స్తుతి యాగము నర్పించుచు మా యెహోవా బలులను మీకు అర్పించుటకు సహాయము చేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా, మా హృదయములతో మీరు మాట్లాడండి. మా అంతరంగములో దేవుని కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మహింపరచబడలాగున చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. చూపించుము నా నాయక, చూపించుము నీ కలువరి దారి. ప్రకటింతును నీ సువార్తను, ప్రకటింతును నీ సువార్తను. సదా నిలిచెదా నీ పాద సేవలో, సదా నిలిచెదా నీ పాద సేవలో. నడిపించుము నా నాయక, చూపించుము నీ కలువరి దారి. జీవితమే దుర్బలమై బ్రతుకే విసుగాయనే, బలు రక్కసి చెట్లు నా హృదయములో పెరిగే. జీవితమే దుర్బలమై బ్రతుకే విసుగాయనే, బలు రక్కసి చెట్లు నా హృదయములో పెరిగే. బీడైన ఈ నేల షారోన్ వలె మారులా, బీడైన ఈ నేల షారోన్ వలె మారులా. ఎడారిలో ఓయాసిసుల ఊటగా నుంచుము, ఎడారిలో ఓయాసిసుల ఊటగా నుంచుము. నడిపించుము నా నాయక, చూపించుము నీ కలువరి దారి. త్రోవలో ఎన్నడును వెళ్ళక, గెహజీవలెనెన్నడు పరుగులెత్తక. బీలాము త్రోవలో ఎన్నడును వెళ్ళక, గెహజీవలెనెన్నడు పరుగులెత్తక. కయ్యను వలెనేను కయ్యమునకు పోక, కయ్యను వలెనేను
అర్పించెదనను నేను, హేబేలు అర్పణల అర్పించెదనను నేను. నడిపించుము నా నాయకా, చూపించుము నీ కలువరి దారి. మందగిలిన బంగారము వలె నేను కాక, మేలిమి బంగారము వలె పుటము వేయుము. మందగిలిన బంగారము వలె నేను కాక, మేలిమి బంగారము వలె పుటము వేయుము. రూపాంతర పర్వతముపై ప్రకాశించే మెరుపులా, రూపాంతర పర్వతముపై ప్రకాశించే మెరుపుల, మహిమతో నిండిన మందిరమై నుండెదా, మహిమతో నిండిన మందిరమై నుండెదా. నడిపించుము నా నాయకా, చూపించుము నీ కలువరి దారి. ఎదుట నేను పాపమును చేయక, నీ ధర్మ విధులను నా మనసులో నుంచుము. నీ ఎదుట నేను పాపమును చేయక, నీ ధర్మ విధులను నా మనసులో నుంచుము. ఉపకార ధర్మమును చేయుటను మరువక, ఉపకార ధర్మమును చేయుటను మరువక, శాలేము రాజా నీ కొరకైనే సాగెదా, శాలేము రాజా నీ కొరకైనే సాగెదా. నడిపించుము నా నాయకా, చూపించుము నీ కలువరి దారి. ప్రకటింతును నీ సువార్తను, ప్రకటింతును నీ సువార్తను. సదా నిలిచెదా నీ పాద సేవలో, సదా నిలిచెదా నీ పాద సేవలో. నడిపించుము నా నాయకా, చూపించుము నీ కలువరి దారి. జీవాత్మానా మీదికి రాము, దేవుని జీవాత్మానా మీదికి రాము. వేరాచు వాంచు మాలాచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రాము.
పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మలను ప్రేమించి మీరు మరొక వారమును మాకు ఇచ్చినారు. మీకు వందనములు. ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేశారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మా హృదయములను మీరు బలపరచమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యములో నుండి ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యములో సగము మట్టుకైనను చేయబడునని చెప్పగా. ప్రభునందులరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో ఇది ఒక పెద్ద సామ్రాజ్యం. సహజంగా మనం ఒక దేశాన్ని పరిపాలించటమే ఎంతో బాధ్యతతో కూడినది. అయితే ఇక్కడ ఈ అహష్వేరోషు అనే రాజు చాలా పెద్ద పరిపాలన చేస్తూ ఉన్నాడు. అది ఎలాంటి పరిపాలన అంటే, మొదటి అధ్యాయము 1వ వచనంలో చూస్తే, అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను అని ఉన్నది. అహష్వేరోషు ఏలెను అనగా ఈ రాజ్యాన్ని మనం చూస్తే 127 సంస్థానాలు. సంస్థానము అనగా దేశము, రాజ్యము. 127 దేశాలలో ఈ పరిపాలన జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక దేశాన్ని పరిపాలించడమే చాలా కష్టంగా ఉంటే, ఇక్కడ 127 దేశాలని పరిపాలించడం ఎంత గొప్ప అధికారమో మనం గమనించాలి. ఈ 127 దేశాల్లో మన ఇండియా కూడా ఉంది. హిందూ దేశం అని పిలిచేవాళ్ళు. అప్పుడు ఈ బైబిల్ టైంలో హిందూ దేశం అని పిలిచేవాళ్ళు. ఈ ఇండియాను కూడా ఈ రాజు పరిపాలించాడు. అది రాజుల కాలంలో. అయితే రాజు అంత గొప్పవాడు అయితే, మరి రాజుగారు భార్య, రాణి అంటాం కదా, రాణి కూడా చాలా గొప్పది. ఆమె కూడా చాలా గొప్పదిగా ఉంటుంది. అయితే ఒక దినాన ఈ రాజు రాణి మాట్లాడుకుంటూ ఉన్నారు. జనరల్గా రాజులు ఎక్కువగా రాజ్యాలను గూర్చి, సైన్యాలను గూర్చి, అలాగే శత్రువులను గూర్చి, అలాగే యుద్ధాలను గూర్చి మాట్లాడుతూ ఉంటారు. కానీ తన ఇంటిలో తన భార్యతో మాట్లాడటం చాలా అరుదు. అంత టైం దొరకదు వాళ్ళకి. ఈ పరిపాలన బిజీలో ఉండి భార్యతో మాట్లాడే టైము చాలా అరుదుగా వస్తుంది.
కానీ ఒక టైంలో ఈ రాణి అయిన ఎస్తేరు రాజుతో మాట్లాడే అవకాశం దొరికింది. భార్య అంటే అర్ధభాగము సగభాగము అయినా కూడా ఆ రాజ్య పరిపాలన బాధ్యతలను బట్టి తాను కూడా లిమిట్గానే మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట్లాడే కొద్ది టైంలో 2 ప్రశ్నలు అడిగాడు రాజు. ఏంటి ఆ 2 అనంటే చూడండి 6వ వచనంలో, రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యములో సగము మట్టుకైనను చేయబడునని చెప్పగా. చాలా సింపుల్ క్వశ్చన్స్ రాణితో అంటున్నాడు అహష్వేరోషు రాజు. నీ కోరిక ఏమిటి? అదొక ప్రశ్న. తర్వాత నీ మనవి ఏమిటి? 2 ప్రశ్నలు. నీ కోరిక ఏమిటి? నీ మనవి ఏమిటి? గత వారములో యోబు అనే భక్తుని గురించి మనం ధ్యానం చేశాం. తను దేవునిని కొన్ని ప్రశ్నలు అడిగాడు అని, అవి ఒక 6 ప్రశ్నలు వేసి దేవుని దగ్గర వాటికి జవాబును పొందాడు అని మనం విన్నాం. అలాగే ఈ వారంలో రాజు అయిన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరును 2 ప్రశ్నలు అడిగాడు. నీ కోరిక ఏమిటి? అనగా పిల్లరా, ఒక స్త్రీకి లోపల చాలా బాధ్యతలు కలిగిన ప్రశ్నలు ఉంటాయి. ఆమెకు కుటుంబ బాధ్యతలు ఉంటాయి, పిల్లల బాధ్యతలు ఉంటాయి, కుటుంబ ఆర్థిక బాధ్యతలు ఉంటాయి, అలాగే భర్త విషయమై బాధ్యతలు ఉంటాయి. తర్వాత తను రాణి కాబట్టి రాజ్యం విషయం కూడా బాధ్యత ఉంటుంది ఒక స్త్రీకి, అలాగే ఒక పురుషునికి. ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను బట్టి కోరికలు పుడతాయి. ఆ కోరికలు నెరవేర్చేవారు, ఆ కోరికలు తీర్చేవారు ఎవరా అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభువుని ప్రియులారా, గమనించండి. ఈ రాణి అయిన ఎస్తేరుని ఎప్పుడైతే ఈ రాజు ప్రశ్నించాడో, అనగా నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించి, ఆమె ఆ కోరిక ఏమిటో చెప్పలా. అప్పటి వరకు తన కోరిక ఏమిటో చెప్పలా. కానీ వెంటనే ఏమన్నాడంటే, అది నీకు అనుగ్రహింపబడును అన్నాడు. అదేంటి? ప్రశ్నకు జవాబు చెప్పకముందే ఈయన ఆన్సర్ చెప్పేశాడు. నీ కోరిక ఏమిటి అని అన్నాడు. కొంచెం వెయిట్ చేయాలి కదా. అయ్యా, నా రాజుగారు నా కోరిక ఇది అని ఏం చేత చెప్పించుకోవాలిగా. చెప్పించుకున్న తర్వాత కదా అది విని కదా, సరే నువ్వు అడిగేవు కదా, అది నీకు అనుగ్రహించబడి అని చెప్పాలి. కానీ ప్రశ్న వేసి వెంటనే జవాబు చెప్పేశాడు అనంటే
ఆమె ఏమడుగుతుందో తెలియదు, కానీ ఏది అడిగినా సరే రాజుగారు ఇచ్చేయటానికి డిసైడ్ అయిపోయాడు. ఆమేన్. ఆన్సర్ ఏంటో తెలీదు, ఎంత కోరిక కోరుతుందో తెలియదు, కానీ నువ్వేదైనా అడుగు, నేను నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. తర్వాత ఇంకో ప్రశ్న చూడండి, ఇంకో ప్రశ్న, నీ మనవి ఏమిటి? ఏమన్నాడు? నీ మనవి ఏమిటి? సరే, ఆ ప్రశ్న కన్నా అడిగిందా కాగాడు ఆయన? ఆగల. ఏమంటున్నాడు? అది రాజ్యములో సగం మట్టుకైనను చేయబడునని చెప్పగా. అంటే ప్రశ్న వేసింది రాజే, ఆన్సర్ చెబుతుంది కూడా రాజే. ఎస్తేరు పని ఏంటి అని అంటే కేవలం ఆయన ప్రశ్న వినటం, ఆయన ఆన్సర్ వినటం, అంతే. ఒక రకంగా చెప్పాలి అనంటే అహష్వేరోషు రాజు ప్రశ్న వేసి జవాబు చెప్పాడు, అది వినాల్సిన బాధ్యత ఎవరిది? రాణిది. రెండవ ప్రశ్న, నీ మనవి ఏమిటి అని అడిగాడు, రాజ్యంలో సగం మట్టుకైనా ఇస్తానన్నాడు, ప్రశ్న వేశాడు, జవాబు చెప్పాడు, అది వినాల్సిన బాధ్యత ఎవరిది? రాణి అయిన ఎస్తేరుది. ఇంకా చెప్పాలి అనంటే రాజే ప్రశ్న వేసి జవాబు చెప్పాడు, యాక్టివ్ పార్ట్ తీసుకున్నాడు. రాణి ఎస్తేరు ప్రశ్న వేయలేదు, జవాబు చెప్పలేదు, కానీ ఆయన చెప్పేది విని అంగీకరిస్తూ ఉంది. ఏమదేమని చెప్పొచ్చు అంటే రిసీవింగ్ పార్ట్ అని చెప్పొచ్చు. ప్రభునంతులారా, ఇక్కడ రాజు దేనికి గుర్తుగా ఉన్నాడు అనంటే మన దేవునికి గుర్తుగా ఉన్నాడు. ఈయన 127 సంస్థానాల మీద రాజు అయితే మన దేవుడు లోకమంతటి మీద, లోకములో ఉన్న అన్ని సంస్థానాల మీద రాజు అయి ఉన్నాడు. అందుకనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని అంటాం మన దేవుణ్ణి. ఇక్కడ మన దేవుడు కూడా ఈ రాజులాగానే తన సంఘాన్ని, తన ప్రజలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రాజు ఈ రాణి అయిన ఎస్తేర్ను ప్రశ్నించే టైంకి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ లైఫ్ స్టార్టింగ్లో ఉంది. ఎస్తేర్ని వివాహం చేసుకొని అప్పటికి కొద్ది కాలమే అయినది. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కానీ వాళ్ళ రాజరికపు జీవితం కానీ స్టార్టింగ్లో ఉంది. ఈ స్టార్టింగ్లో ఉన్న ఈ రాజు ఈమెకు అడిగితే సరే ఏదైనా ఇచ్చివేయాలి అన్న ఆశతో ఉన్నాడు రాజు. ఈ ఎస్తేరు రాజు దగ్గరకు వెళ్ళి ఆయన చెప్పే మాటలు విన్నట్లుగా మనము కూడా దేవుని మాటలు వింటూ దేవుని దగ్గర సహాయము తీసుకుంటూ ఆయన సహాయముతో మనం నడుస్తూ ఉండాలి, జీవిస్తూ ఉండాలి, సాగుతూ ఉండాలి. ఇప్పుడు 6వ వచనం ఒక్కసారి మరలా చదువుదాం. 6వ వచనం అందరూ చదవండి. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యములో సగము మట్టుకైనను చేయబడునని చెప్పగా.
అంటే ఇక్కడ ఈ భర్త తన భార్యతో రైట్ వేలో మాట్లాడుతున్నాడు. అహష్వేరోషు రాజు అయితే ఎస్తేరు రాణి అయింది. అహష్వేరోషు భర్త అయితే ఎస్తేరు భార్య అయింది. ఈ భార్యాభర్తల సంబంధంలో చూస్తే కరెక్ట్గా బైబిల్ ప్రకారం మాట్లాడుతున్నాడు అహష్వేరోషు. ఏమని మాట్లాడుతున్నాడంటే, 127 సంస్థానాల మీద నేను రాజును కదా, నువ్వేదైనా కోరితే నీకు ఇస్తాను. ఎంత ఇస్తానో తెలుసా? రాజ్యములో సగము నీదే. ఆమేన్. అంటే నాకున్న దానిలో అర్ధాంగివి కాబట్టి నా జీవితంలో ఉన్న వాటిల్లో 2 భాగాలు చేస్తే సగభాగము నీదే, 1/2 పార్ట్ నీకే అని అంటున్నాడు. అంటే బైబిల్ ప్రకారం మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాలు ఎప్పుడు సాఫీగా సఫలమతో సాగుతాయి అనంటే నీవు మాట్లాడే ప్రతి మాటలో వాక్యము ప్రకారం మాట్లాడాలి. దేవుని వాక్యం ఏం చెబుతుందో దేవుని వాక్యానుసారంగా మనం మాట్లాడుతూ వాక్యాన్ని అనుసరిస్తూ మనం వెళితే కరెక్ట్గా ప్రభువు మనల్ని నడిపిస్తాడు. మనం పాడుకున్నాం చూడు, ఏదైనా చేయగలవు, కథ అంతా మార్చగలవు. ప్రభు మన పక్షమున ఏదైనా చేసి మన కథంతా మార్చి ఆశీర్వాదకరముగా చేయాలంటే అహష్వేరోషు రాజు వాక్యానుసారముగా తన భార్యతో ఎలాగో మాట్లాడాడో అలాగే మన జీవితంలో నీ భార్యతో మాట్లాడినా, నీ భర్తతో మాట్లాడినా, నీ తల్లిదండ్రులతో మాట్లాడినా, సంఘంలో మాట్లాడినా, మనం ఎప్పుడు మాట్లాడినా వాక్యానుసారంగా మాట్లాడాలి. వాక్యాన్ని ప్రక్కన పెట్టి నీ నోటికి వచ్చినట్లుగా నువ్వు మాట్లాడకూడదు. దేవుని వాక్యానుసారముగా మనం మాట్లాడాలి. ఈవెన్ ఇన్ యు ఆర్ క్వశ్చనింగ్ అదర్స్, ఈవెన్ యు ఆర్ డిస్కసింగ్ విత్ అదర్స్, ఇతరులతో మాట్లాడేటప్పుడైనా, ప్రశ్నించేటప్పుడైనా, జవాబు చెప్పేటప్పుడైనా వాక్యానుసారమైన జీవితము అనేది మనలను చక్కగా నడిపిస్తూ ఉంటుంది. ఒక కుటుంబము వాక్యానుసారముగా నడుచుకోవాలి. ఒక వ్యక్తి వాక్యానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు మన జీవితాలు ముందుకు సాగుతూ ఉంటాయి. తర్వాత ఇంకా ఈ 6వ వచనంలో మనం చూస్తే రాజుగారు 2 ఆన్సర్లు చెప్పాడు. ఒకటి, అది నీకు అనుగ్రహింపబడును. అందరూ చెప్పండి అన్నమాట, అది నీకు అనుగ్రహింపబడును. రెండవ ఆన్సర్ ఏంటి? అది రాజ్యములో సగం మట్టుకైనను చేయబడునని చెప్పగా. రాజు ఇచ్చిన ఆన్సర్స్ ఏంటంటే, ఒకటి అనుగ్రహింపబడును, నీకు అనుగ్రహింపబడును. రెండవ ఆన్సర్ ఏంటి అనంటే, రెండవ ఆన్సర్ ఏంటంటే చేయబడును, అది రాజ్యములో సగము మట్టుకైనను చేయబడునని చెప్పగా. రాజుగారు ఇచ్చిన మెయిన్ ఆన్సర్ ఏంటంటే, ఒకటి అనుగ్రహింపబడును, 2 చేయబడును. చెప్పండి 2 ఆ మాటలు. ఒకటి అనుగ్రహింపబడును, 2 చేయబడును. ఏంటండి ఈ పదాలు? అనుగ్రహింపబడును అంటే ఏంటి అసలు? చెప్పండి. ఇవ్వబడుతుంది. ఎవరిస్తారు? రాజు ఇస్తాడు. తీసుకునేది ఎవరు? రాణి. ఆ రాజు ఇచ్చే దానిలో ఏమేమన్నా సంపాదించిందా? ఏమేమో సంపాదించాల. జస్ట్ ఆయన ఇస్తాడు, నీ పని ఏంటంటే తీసుకోవటం. అది అనుగ్రహింపబడటం. తర్వాత చేయబడును అంటే
చేయబడునంటే చేయబడును అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఒకవేళ ఇచ్చే ఆయన దగ్గర రెడీగా లేకపోయినా నువ్వు అడిగేవు కాబట్టి నీకోసం చేసైనా ఇస్తాడు. ఆమేన్. అనుగ్రహింపబడినంటే ఉన్నట్లుగా ఇచ్చేస్తాడు. చేయబడును అని అంటే ఒకవేళ నువ్వు అడిగింది ఆ టైంకి రెడీగా లేకపోతే చేసైనా ఇస్తాడు. నీకు గొంతు బొంగురు పోయింది, ఒక ఇంటికి వెళ్ళావు, సార్ మంచినీళ్ళు తాగండి అని కూలింగ్ వాటర్ ఇచ్చాడు. కూలింగ్ వాటర్ ఇచ్చారు. నువ్వు అడుగుతావు, అమ్మ గొంతు బొంగురు పోయింది, కొంచెం హాట్ వాటర్ ఇస్తారా అని అడిగారు. వాళ్ళు ఏం చేశారు? అప్పుడు వాళ్ళ దగ్గర హాట్ వాటర్ రెడీగా లేదు, కానీ ఏం చేశారు? అప్పటికప్పుడు వేడి చేసి వేడి నీళ్ళు ఇచ్చారు. అంటే వాళ్ళ దగ్గర రెడీగా లేకపోయినా చేసి ఇచ్చారు. అలాగే ప్రియులారా, ఒకవేళ నువ్వు అడిగింది రెడీగా లేకపోతే అప్పటికప్పుడు చేసి ఇస్తాడు. ఒకవేళ నువ్వు అడిగింది దేవుని దగ్గర ఉంటే అప్పటికప్పుడు ఇచ్చేస్తాడు. దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, నీవు అడిగినది నీకు అనుగ్రహింపబడును. ఆమేన్. నీవు అడుగుచున్నది నీకు చేయబడును. ఆమేన్. ఇప్పుడు నీ గుండె మీద చేసుకొని చెప్పుకో, నేను అడుగుచున్నది నాకు అనుగ్రహింపబడును అని చెప్పు. నేను అడుగుచున్నది నాకు చేయబడును అని చెప్పు. ఆమేన్, ఆమేన్. కావున పిల్లరా, రాణి రాజు దగ్గరకు వెళ్ళినట్లుగా మనము దేవుని దగ్గరకు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు వేస్తున్న ప్రశ్నలు ఏమిటి? నీ కోరిక ఏమిటి? నీ మనవి ఏమిటి? నీ కోరిక అది అనుగ్రహింపబడుతున్నది, నీ మనవి నీకు చేయబడుతూ ఉన్నది. అయితే ఈ కోరికలు కోరేటప్పుడు దేవుని దగ్గర ఫిజికల్గా అడిగేవి కొన్ని ఉంటాయండి. వస్తువులు పరంగా అడుగుతాం. 2 స్పిరిచువల్గా అడిగేవి ఉంటాయి. స్పిరిచువల్గా అడిగేవి ఉంటాయి. ఒక వ్యక్తి దేవుణ్ణి అడిగాడంట. దేవుని దగ్గరికి ఇలాగే వచ్చి నీ కోరిక ఏమిటి అని అడిగాడంట. ప్రార్థన చేసుకునే ఒక సహోదరుడితో అడిగితే ఆయన అడిగాడంట, ప్రభా నన్ను అడుగుతుంది నువ్వే కదా, నువ్వేదైనా చేయగలవు కదా. పాపం ఈ పాట పాడాడేమో. ఏం పాట అది? ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అని పాడాడేమో. ఒక పాట పాడేసేసి, ప్రభా నీకేం కావాలో అడుగు అని అన్నావు కదా, అడిగేశాను, అడుగుతున్నాను, చేస్తావు కదా అంటే చేస్తానన్నాడు. ఆయన ఒక్క కోరిక అడిగాడంట, నేను పట్టుకున్నంతా బంగారం అయ్యేటట్టు చెయ్యి అని అన్నాడంట. సంతోషంగా ఉన్నవాడు చప్పట్లు కొట్టాడే. ఏమడిగాడు? నేను పట్టుకున్నంతా బంగారం అయ్యేటట్టు చెయ్యనంటే, అబ్బబ్బబ్బా ఎలాంటి కోరిక కోరతామని నేను అనుకోలేదు, సరే అడిగేవు కాబట్టి అలాగే చేస్తానని చెప్పేసేసి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ పట్టుకున్నాడంట. ఇది ఎంత అండి కొంటే? 10,000 12,000 అనుకోండి. ఇప్పుడు ఇది సెల్ ఫోన్ సైజులో బంగారపు బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది బాగా లాభంగా ఉంది ఆయనకి. అర్రే నేను దేవుని భలే కోరిక అడిగాను, నాకు సెల్ ఫోన్ బంగారపు బిస్కెట్గా మారింది, దీంతో కొన్ని లక్షలు వస్తాయని ఆశపడ్డాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకేదో ఒక వస్తువు, ఒక పుస్తకమే పట్టుకున్నాడు. ఈ పుస్తకం సైజు బంగారపు బిస్కెట్ అయిపోయింది. ఇదేదో బాగుంది, దేవుడు చాలా గొప్పోడు అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడుకునే మనవరాలు ఎదురొచ్చేసి తాతా అందంట. అనగానే ఎత్తుకోగానే బంగారం ముద్దయ్యాడంట. ఏంటి ఇప్పుడు పరిస్థితి? సరే త్రాగుదామని మంచినీళ్ళు గ్లాసు పట్టుకున్నాడంట. బంగారపు గ్లాస్ అయిందంట. గ్లాస్ భలే ఉందేనని చెప్పి దాంతో వాటర్ తీసుకొని గొంతులో పోసుకుంటే ఎక్కడ పట్టేసిందంట బంగారం ముద్ద. ఏంటి ఇప్పుడు పరిస్థితి? అందుకని పిల్లరా, మనం దేవుని అడిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అడగాలి. మనకు నష్టం తెచ్చుకునేవి కూడా అడుగుతాం అనవసరంగా. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే దేవుడు ఏమంటాడంటే, నీకు ఏది కావాలో నాకు తెలుసు, నీకేమి ఇవ్వాలో నాకు తెలుసు, నీ కోరిక ఏమిటో తెలుసు, నీ మనవేమిటో తెలుసు, అది నీకు అనుగ్రహించబడుతుంది, నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు.
అయితే దేవుణ్ణి మనం అడగాల్సినవి, దేవుడు మనకి ఇచ్చేవి అడగాల్సినవి మనం సరిగ్గా స్పిరిచువల్గా కనుక అడిగితే దేవుడు ఫిజికల్గా కూడా అవసరతలు తీరుస్తాడు. అందుకనే దేవుడు మనకి ఇచ్చేవి ఏంటో చూద్దాం. ఇంకొక మాట ఎస్తేరు గ్రంథంలో ఇంకొకటి చూద్దాం. 7వ అధ్యాయం తీయండి. 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షారసపు విందులో విస్తేరుతో అనెను. ఇక్కడ ఆశ్వేరోషు రాజు స్పిరిచువల్గా ఉన్నాడు అనే దానికి ఒక గుర్తేమిటి అని అంటే, ఇక్కడ 2వ వచనంలో ఎస్తేరుని అడుగుతున్నాడు. ఎస్తేరు రాణి ఏమంటాడండి? ఏమి రాజుగారు ఎస్తేరు అనవచ్చు కదా. ఎస్తేరు రాణి అని అంటే అక్కడ ఏం కనబడుతుందంటే హానరింగ్ హిజ్ వైఫ్, ఆయన భార్యను గౌరవిస్తూ ఉన్నాడు. అలాగే ఎస్తేరు కూడా భర్తను గౌరవిస్తూ ఉంది. ప్రియులారా, ఒకే ఫ్యామిలీ అయినా సరే నీ భార్యను నువ్వు గౌరవించాలి, గౌరవంగా మాట్లాడాలి. ఏముందలే, ఎక్కడ పోద్ది, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, పడి ఉంటుందిలే అనే భావము నీ యొక్క తలంపుల్లో నష్టానికి గుర్తది. నీ జీవితంలో కొంత డ్యామేజ్ చేసుకుంటున్నావని అర్థం. ఎప్పుడు కూడా నీ పదాలు, ఎప్పుడు నీ ఎదురుగుండే భార్య అయినా సరే, ఎప్పుడు నీ ఎదురుగుండే తల్లిదండ్రులైనా సరే, నీ భర్త అయినా సరే, గౌరవంగా ఘనపరుస్తూ మాట్లాడటం అనేది ఇట్ ఈస్ స్పిరిచువల్ స్టాండర్డ్. నీవు ఆత్మీయముగా ఉన్నావనే దానికి గుర్తు. ఇక్కడ రాజు ఎస్తేరుని ఏమని పిలుస్తున్నాడు? ఎస్తేరు రాణి. ఇక్కడ హైలైట్ ఏంటంటే పిల్లరా, ఆ పదం చూడండి. రాణి వేరు, రాణి దీర్ఘం ఉంది. రాణి అయితేనేమో ఆమెను పేరు పెట్టి పిలిచాడని అర్థం. రాణికి పైన పొల్లు దీర్ఘం ఉంది కాబట్టి ఆమెను గౌరవిస్తూ మాట్లాడుతున్నాడు అనేది అర్థం అవుతుంది. ఎస్తేరు రాణి అంటే అది పేరు, ఎస్తేరు రాణి అది గౌరవం. సో ఇక్కడ రాజు ఆమెను గౌరవిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ చాలా జ్ఞానం ఉంది పిల్లరా. మనం ఏదో చదివేస్తాం కానీ, డ్యూటీకి వెళ్తా ఒక అధ్యాయం హడావుడిగా చదివి బైబిల్ బ్యాగులో పడేసుకొని వెళ్ళిపోతాం. కానీ బైబిల్ని కూర్చొని చదువుతూ ఉంటే జుంటు తేనె దారాల కంటే మధురంగా ఉంటుంది. ఆ మీనింగ్స్ అన్నీ బయటికి లాగితే. ఎస్తేరు రాణికి ఎస్తేరు రాణికి డిఫరెన్స్ తెలిస్తే ఎలా ఉంది ఇప్పుడు మీకు? ఎంత మీనింగ్ఫుల్గా ఉందో, ఎంత గౌరవంగా ఉందో ఆ పదం. తర్వాత ఏమంటున్నాడంటే, నీ కోరిక ఏమిటి అని అక్కడ అడిగాడు 5వ అధ్యాయంలో. ఇక్కడ నీ విజ్ఞాపన ఏమిటి అన్నాడు. విజ్ఞాపన అనే పదం అనేది ప్రార్థనకు గుర్తు కదా, విజ్ఞాపన. ఇప్పుడు రాజు నీ విజ్ఞాపన ఏమిటి అని అంటున్నాడు. విజ్ఞాపన అనే పదం ఎందుకు వచ్చిందంటే పిల్లరా, ఈమె ప్రార్థన చేసి ఉన్నది. మొర్దెకైతో కలిసి 3 దినాలు యూదులు రక్షించబడాలని 3 దినాలు ఉపవాసముండి ప్రార్థన చేసి రాజు దగ్గరకు వెళ్ళింది. ఈమె 3 దినాలు ప్రభు దగ్గర కనిపెట్టి ప్రభువా నేను రాజు దగ్గరికి వెళుతున్నాను,
రాజు నాతో మాట్లాడాలి, రాజు నాకు సహాయం చేయాలి, మా యోధా జనాంగాన్ని రక్షించాలి, రాజుతో నువ్వు మాట్లాడు ప్రభు అని 3 దినాలు కటిక ఉపవాసం అంటే ప్రార్థన చేసి ఈ రోజున రాజు దగ్గరికి వెళ్తే రాజు వెంటనే ఏమన్నాడంటే నీ విజ్ఞాపన ఏమిటి అని అన్నాడు. రాజు విజ్ఞాపన అనే పదం ఎందుకు వాడాడు అనంటే రాణిలో ప్రార్థన ఉంది కాబట్టి రాజులో విజ్ఞాపన వచ్చింది. పిల్లలు గమనించండి, నీలో ప్రార్థన ఉంటే నీ ప్రార్థన ఫలితముగా ఎదుటి వ్యక్తి నీ ప్రార్థనకు అనుకూలంగా మాట్లాడతాడు. నీవు ఉపవాస ప్రార్థన చేస్తే, నీవు దేవుని దగ్గర కనిపెడితే, నీవు దేవుని దగ్గర మొరపెడతా ఉంటే నీ కోరిక ఏమిటో, నీ మనవేమిటో మొదట దేవునికి చెప్పుకోనుంటే ఆ దేవునితో చెప్పుకున్న తర్వాత ఎవరితో మాట్లాడాలని నువ్వు వెళ్ళి ఎదురుగా ఉన్నావు, ఆయన డిఈఓ కావచ్చు, ఆయన ఎంఈఓ కావచ్చు, ఆయన ఎంఆర్ఓ కావచ్చు, ఆయన కలెక్టర్ కావచ్చు, లేక ఆయన డాక్టర్ కావచ్చు, లేకపోతే ఒక సైంటిస్ట్ కావచ్చు, ఎవరైతే మనకెందుకు, నీవు దేవుని దగ్గర ఏ విషయాలు ప్రార్థన చేశావో, ఏ వ్యక్తితో మాట్లాడాలి అని వెళ్ళావో, నీవు చేసిన ప్రార్థన రిజల్ట్గా ఆ వ్యక్తిలో నుండి ఆ సౌండ్ నీకు వినబడతా ఉంటుంది. ఆ వ్యక్తి నీతో మాట్లాడుతూ ఉంటాడు. అహష్వేరోషుకి ఈ విజ్ఞాపన అనే పదం అందుకు వచ్చింది. నీవు దేవుని సన్నిధిలో సౌండ్ చేస్తూ ఉంటే నీ మనవేమిటో, నీ కోరిక ఏమిటో దేవుని సన్నిధిలో నువ్వు చెబుతూ ఉంటే ఈ దేవుడే నీకు అవసరమైన వ్యక్తి కడుపులోకి వెళ్ళి వాళ్ళ నోటి ద్వారా నీతో మాట్లాడిస్తూ ఉంటాడు. అందుకనే రాజు అంటున్నాడు, ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. ప్రభునంతులారా, రాత్రి నేను ఉపవాసుకోవటంలో ప్రార్థన చేస్తున్నప్పుడు వర్తమానం ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ ఆలోచన నాలో పెట్టి, ఎస్తేరు అవసరతలు రాజు తీర్చినట్లుగా, ఎస్తేరు జాతి యోధా జాతి యొక్క అవసరతలు రాజు తీర్చినట్లుగా నా ప్రజల అవసరతలు నేను తీరుస్తాను అని చెప్పాడు. ఆమేన్. చప్పట్లు కొడదాం ఒక్కసారి అందరికీ దేవునికి. నేను వారి అవసరతలు తీరుస్తాను, వారికి నేను సహాయం చేస్తాను. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఒక సింపుల్ వర్క్. అదేంటంటే ఎస్తేరు వెళ్ళి రాజు ఎదురు నిలబడినట్లుగా, ఎస్తేరు వెళ్ళి రాజు ముఖము చూస్తూ ఉన్నట్లుగా, ఎస్తేరు దగ్గరకు వెళ్ళి రాజు మాట్లాడుతూ ఉంటే స్వరము విన్నట్లుగా మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి మన ముఖము దేవునికి చూపిస్తూ దేవుని స్వరము మనం వింటూ ఉన్నప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాను అంటున్నాడు, నీకు నేను చేస్తాను అంటున్నాడు. ఏం అనుగ్రహిస్తాడో చూద్దాం. దేవుని వాక్యంలో 29వ కీర్తన 29వ కీర్తన 10-11 వచనాలు చదువుదాం. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. చూడండి పిల్లలు, అక్కడ 127 సంస్థానాల మీద అహష్వేరోషు రాజుగా ఉంటే మనము ప్రార్థిస్తున్న దేవుడు ఎలాంటి వాడంట? యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. అహష్వేరోషు రాజు యొక్క రాజ్యము టెంపరరీ,
ఆయన రాజ్యం పని అయిపోయింది. కానీ మనం ప్రార్థన చేస్తున్న యెహోవా దేవుని యొక్క రాజ్యము పర్మనెంట్, ఎటర్నల్, లైఫ్ లాంగ్ ఉండే రాజ్యం ఇది. ఈ రోజున మనము కూడా దేవుని దగ్గరకు సమీపముగా వచ్చి, రాణి అయిన ఎస్తేరు తన కోరిక, తన మనవి, తన విజ్ఞాపన ఎలాగూ రాజుతో చెప్పుకుందో, మనము కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనకు చెప్పే జవాబు ఏంటంటే 11వ వచనం చూడండి. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఒక్క విషయం నేను, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. మీ దగ్గర పెన్నులుంటే ఆ వచనం అండర్లైన్ చేసుకోండి. ఇది 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించుననే పదాన్ని, అంటే ఆ వచనం చుట్టూ ఒక బాక్స్ వేసుకోండి. అక్కడ ఏమని రాస్తారంటే, ఈ వచనము ప్రతిరోజు చదవాలి అని రాసుకోండి. రీడ్ డైలీ అని రాసుకోండి. రీడ్ డైలీ. రోజుకు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఈ వచనాన్ని చెప్పు. ప్రతిరోజు బైబిల్ తీనవసరం లేదు. ఒక్క వచనం కంటది పెట్టుకో, అది మనసులో పెట్టుకో, చదువుతూ ఉండు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇక తర్వాత తన ప్రజలకు బదులుగా నాకు అని చెప్పుకో, నా కుటుంబానికి అని చెప్పుకో. యెహోవా నాకు బలం అనుగ్రహించును, యెహోవా నాకు సమాధానం కలుగజేసి నన్ను ఆశీర్వదించును. డైలీ చెప్పుకో. ఈ సంవత్సరం అంతా చెప్పు. ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ నీలో అద్భుతాలు జరుగుతాయి, నన్ను అడుగు. ఈ వాక్యాన్ని నువ్వు డైలీ చెప్పుకో. అన్నా, నువ్వు చెప్పిన దగ్గర నుండి రోజుకు 10 సార్లు సంవత్సరం అంతా చెప్పానన్న, నాకు ఇలా జరిగింది అని నువ్వే నాతో చెబుతావు. వాక్యం ప్రియరా దేవుడు సంతకం చేసి ఇచ్చిన చెక్ లాంటిది. ఆల్రెడీ ఆయన హీ హ్యాస్ సైన్డ్, సంతకం చేసి నీకు ఇచ్చాడు, నువ్వు అది వాడుకో. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. నా కుటుంబాన్ని ఆశీర్వదించును, నా బిడ్డను ఆశీర్వదించును, నా జాబును ఆశీర్వదించును, నా ఇన్స్టిట్యూట్ని ఆశీర్వదించును, నా సంఘాన్ని ఆశీర్వదించును, నా బంధువులను ఆశీర్వదించును, నా పిల్లల కుటుంబాలను ఆశీర్వదించును. ఇలాగ చెబుతూ ఉండు. కంటిన్యూస్గా చెప్పుకో. ఒంటరిగా కూర్చున్నప్పుడు చెప్పుకో, పండుకున్నప్పుడు చెప్పుకో, నిద్ర పట్టకపోతే చెప్పుకో. చెప్పు 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 చెప్పు. ఇక నేను చెప్పేది ఏంటో తెలుసా? నువ్వు చెప్పు 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 అని నీకు చెప్పాను. తర్వాత నేను చెప్పేది ఏంటంటే, చూడు చూడు చూడు, రిజల్ట్ చూసుకో. ఆమేన్. రాజు రాణి అయిన ఎస్తేరుతో నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహించబడను. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకైనా నేను నీకు ఇస్తాను. ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? నేను నీకు అది అనుగ్రహిస్తున్నాను అని చెప్పినట్లుగా ప్రభువు మనతో చెబుతూ ఉన్నాడు. నీ మనవి, నీ కోరికలు నువ్వు దేవునితో చెబుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రభువు నీకు కావలసిన బలమును అనుగ్రహించు దేవుడు. తర్వాత ఇంకా ఏమిస్తాడు అనంటే, ఒకసారి 84వ కీర్తనకు రండి. 84వ కీర్తన 11వ వచనం చదువుదాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. చూసారండి,
యెహోవా, అందరి మాట కుడిచే పైకి లేపి బిగ్గరగా చెప్పండి, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఆమేన్. ఏమేమి ఇస్తాడంటండి? కృపయు ఘనత అనుగ్రహించును. అనగా ప్రభు దగ్గర నువ్వు అడుగుతూ ఉంటే, రాణి అయిన ఎస్తేరు రాజు దగ్గరకు పోయి రాజును ఎలాగూ ప్రాధేయపడి అడుగుతూ వచ్చిందో, అలాగూ మనం ప్రభు దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉంటే ఆయన తన కృపను నీకు ఇస్తాడు. ఆమేన్. కృప ఏంటండి? కృప కృప అంటే ఏంటి అసలు? ఒక సమయంలో ఒక దైవజనుడు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. అది ఒక రిజర్వేషన్ కంపార్ట్మెంట్. వెళ్తూ ఉన్నాడు. అదే బోగిలో ఈ చెప్పులు పాలిష్ చేయటానికి వస్తుంటారు చూడండి, మీ చెప్పులు మీ బూట్లు పాలిష్ చేస్తామని. అలాంటి పిల్లోడు ఒకడు చినిగిపోయిన షర్టు, చినిగిపోయిన సంచి ఒకటి తీసుకొని మీ చెప్పులు పాలిష్ చేస్తామని చెప్పి వస్తూ ఈ సేవకుడిని, సార్ మీ షూకి పాలిష్ చేయమంటారా అని అడిగాడు. ఆయన ఏమన్నాడంటే, బాబు అవసరం లేదయ్యా అని అన్నాడు. సరే అవసరం లేదన్నప్పుడు ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆ సేవకుడితో మాట్లాడాడంట, నీ షూ పాలిష్ చేయించుకోకపోయినా ఆ పిల్లవాడు, తల్లిదండ్రులు లేని పిల్లోడు, భోజనానికి కూడా జరగని పిల్లోడు, నువ్వు ఊరకనైనా ఒక 10 రూపాయలు ఇవ్వచ్చు కదా, అతను భోజనం కోసమే కదా ఆ పాలిష్ పనులు చేస్తుంది, నువ్వు ఊరకనైనా ఇవ్వచ్చు కదా, ఎందుకు అతన్ని కాదు అన్నావు అని అన్నాడంట దేవుడు. దేవునితో కరెక్ట్గా కనెక్షన్లో ఉంటే పిల్లరా, దేవుడు ఎప్పటికప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఈ అబ్బాయి వెళ్ళి కూడా 1/2 గంట అయిపోయింది, మరి ఎన్ని భోగిలు దాటాడో తెలియదు. ఆ సేవకుడు ప్రార్థన చేశాడంట, ప్రభా అతను ఎక్కడున్నాడో, ఇప్పుడు ఏ భోగిలోకి వెళ్ళాడో నాకు తెలియదు కదా, అదే నువ్వు చెప్పింది దేవుని చిత్తం అయితే ఆ పిల్లోడు మరలా నా దగ్గర రావాలని ప్రార్థన చేశాడంట. దేవుని ఎలా వాడుకోవచ్చు అంటే ఇలా కూడా వాడుకోవచ్చు. ప్రభా నాకు మీరు చెప్పింది అర్థం కాలేదు, మరలా చెప్పు అని అంటే చెబుతాడు. నీకు ఎదుటోళ్ళు చెప్పింది నీకు అవసరమైంది, నీకు అర్థం కాలేదని, ప్రభా వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాలేదు, ఇందాక నేను పరధ్యానంగా ఉన్నాను, ఇప్పుడు మరలా వాళ్ళ చేత చెప్పించంటే మరలా చెప్పిస్తాడు. నువ్వు సెకండ్ టైం అలర్ట్గా ఉండాలి, ప్రభు నీతో మాట్లాడతాడు. అప్పుడు ఆయన ఏమడిగాడు, మరలా ఆ పిల్లోని పంపించు ప్రభు అనంటే ఆ అబ్బాయి మళ్ళీ వచ్చి ఆయన మళ్ళీ అడుగుతున్నాడంట, సార్ షూ పాలిష్ చేయమంటారా అని. అదే మనమైతే ఏమంటాం, ఏమంటాం, ఇందాక వచ్చావు చెప్పే కదా అంటాం. ఇందాక వచ్చావుగా చెప్పాను కదా అని సీరియస్గా అన్నామంటే ఏంటో తెలుసా, లోపల ఈగో ఉందని అర్థం. ఆ ఈగోనే చావాలి. ఆమేన్. ఆ సేవకుడు అన్నాడు, బాబు ఇందాకనే వచ్చావు, సరే ఎట్లా రా కూర్చో అని చెప్పి కొంచెం అతన్ని ఇంటర్వ్యూ చేశాడు. ఏమని, నీ పేరేంటి, పేరు చెప్పాడు. మీ అమ్మా నాన్న ఏం చేస్తారు, లేరండి చచ్చిపోయారు. మీకెంతమంది, నేను ఒక్కడేనండి. మరి నిన్ను చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎవరు లేరండి. మరి నీకు పోషణ ఎట్లా, మీలాంటి వాళ్ళకి షూకి పాలిష్ చేస్తానండి, మీరు 10 రూపాయలు ఇస్తారు కదా, అట్లా 10 మంది ఒక 100 రూపాయలు వస్తే ఈ 100 రూపాయలు తీసుకెళ్ళి హోటల్ వాళ్ళకి ఇస్తాను, భోజనం చేస్తాను. మరి ఎక్కడ పడుకుంటావు నువ్వు అంటే, రైల్వే స్టేషన్లో పడుకుంటాను. చలికాలం వస్తుంది, దుప్పట్లు ఉంటాయంట, దుప్పట్లు కూడా ఉండవండి, కాళ్ళు కూడా తీసుకొని పడుకుంటానండి అని అన్నాడు. ఓహో అదే నీ పరిస్థితి అని మాట్లాడి ఒక 10 రూపాయలు ఆ పిల్లోడికి ఇద్దామని ట్రై చేస్తుంటే దేవుడు అన్నాడంట, నువ్వు 10 రూపాయలు ఇవ్వటం కాదు, ఆ పిల్లోడిని మీ ఇంటికి తీసుకెళ్ళి అన్నాడంట. ఈ తప్పిపోయిన కుమారుడి దగ్గర వచ్చిన దుర్వాసన వస్తుంది వాడి దగ్గర. ఇప్పుడు వాడిని ఏమంటాడు దేవుడు ఈ సేవకుడితో, మీ ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు. సరే అడిగాడంట, బాబు నువ్వు మా ఇంటికి వస్తావా అని అన్నాడు. సార్ నన్ను పెంచుకునే వాళ్ళు హాయిగా వస్తాను సార్ అన్నాడంట. నాకు ఎవరు లేరు కదా, పెంచుకునే వాళ్ళు హాయిగా వస్తాను సార్ అన్నాడు. సరే రా బాబు అని చెప్పాడు. ఆ
ఆ పిల్లోడిని అలాగ డైరెక్ట్గా తీసుకెళ్ళాడు, ఇంట్లో కూర్చోబెట్టాడు. ఆయన భార్యని పిలిచి పరిచయం చేస్తున్నాడు. ఈ అబ్బాయి నాకు ట్రైన్లో పరిచయం అయ్యాడు, ప్రభువు ఇలా చెప్పాడు, అందుకు తీసుకొచ్చానని. అయితే విషయం ఏంటంటే, భార్య కానీ లోకస్తురాలై ఉంటే ఇక ఉందే ఆయనతో. ఏయ్ బుద్ధి లేకుండా పోయింది, మైండ్ ఏమైనా పోయిందా నీకు? ఈ స్త్రీలని శ్రీమతి అంటారండి. ఈ శ్రీమతి అంటే అర్థం ఏంటంటే, భర్తకి అప్పుడప్పుడు మైండ్ ఇటో పోద్దంట, అప్పుడు మైండ్ కరెక్ట్గా పెడతారంట వాళ్ళకి, అందుకని వాళ్ళు శ్రీమతులు అంట. నీకు మైండ్ ఏమైనా పోయిందా అని లేసేది. కానీ ఆమె కూడా భక్తురాలు, అంటే ప్రార్థనాపరురాలు కాబట్టి, సరేనండి మీకు ప్రభువు చెప్తే చేద్దామని అన్నాడు. ఆ పిల్లోడికి స్నానం చేయించారు, బట్టలు కుట్టించారు. తర్వాత బాబు నువ్వేమైనా చదువుకున్నావా అని అడిగారంట. నాకు ఏమీ చదువుదండి, చిన్నపిల్లలప్పుడే మా అమ్మ నాన్న చచ్చిపోయారు, మేము అసలు ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదంటే, ఈ పాస్టర్ గారు తెలిసిన ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్ వాళ్ళకి చెప్పి అమ్మ కొంచెం చదివించండి అని ఆ స్కూల్ మేనేజ్మెంట్కి చెప్తే వాళ్ళు చక్కగా పిల్లోడికి చదువు చెప్పారు. ఆ పిల్లోడు 10th అయిపోయిన తర్వాత కాలేజీ చదివించారు. ఆ తర్వాత బైబిల్ కోర్సు పంపించారు. ఆ తర్వాత సండే స్కూల్ టీచర్గా పెట్టారు. తర్వాత యూత్ మీటింగ్ టీచర్గా పెట్టారు. ఆ తర్వాత ఈ సేవకుడు ప్లేస్లో వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతను పెద్ద సంఘానికి ఒక దైవజనుడిగా మారిపోయాడు. ఆమేన్. ఏమంటారు దీన్ని? ఈ జరిగిన ప్రాసెస్ అంతా ఏమంటారు? కృప. ఏంటండి అది? చెప్పండి అందరూ. కృప. ఈ కృప ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ట్రైన్లో బూట్లు పాలిష్ చేసే టైంలో ఈ దైవజనుడు చూపు ఆ పిల్లోడి మీద పడింది. ఆ పిల్లోడి మీద ఈ దైవజనుడు చూపు పడిన దగ్గర నుండి కృప అంచెలంచెలుగా అతన్ని లేపి అభివృద్ధి చేసి ఒక ఉన్నత స్థానములో పెట్టింది. ఈ రోజున ఆ అబ్బాయి ఒక గొప్ప దైవజనుడిగా మారాడంటే అది దేవుని కృప, దేవుని సేవకుని యొక్క ప్రేమ. ప్రభువుని పిల్లరా, నీ కుటుంబానికి అలాంటి కృప నేను నీకు ఇస్తాను అని చెబుతూ ఉన్నాడు. నా కృప నీకు చాలును, నా కృప నీకు ఇస్తాను, నా కృప నీ మీద కుమ్మరిస్తాను, నా కృప నీ పిల్లల మీద ఉంటుంది, నా కృప నీ కుటుంబం మీద ఉంటుంది, నా కృప నీ జీవితానికి సరిపోనంతగా ఇస్తాను. అందుకని ఎక్కడ ఏమేమి చదువుతున్నావు? 11వ వచనంలో యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. కృపయు ఘనత, ఆ కృపను ఇస్తా ఉన్నాడు. కృప అంటే ఇంకా ఎలా ఉంటుందో ఇంకొక మాట చూపిద్దాం. 36వ కీర్తన తీయండి. 36వ కీర్తన 7వ వచనం. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. కృప ఇక్కడ ఏమిటి అనంటే ఎంతో అమూల్యమైనది. గమనించండి, కృప అంటే ఏంటి? ఇదిగో ఆ బాయ్ ఇలాగూ మరి బూట్ పాలిష్ చేసే వ్యక్తి ఆ పిల్లోడి స్థాయి దగ్గర నుండి ఒక గొప్ప స్థాయికి వెళ్ళాడు. అది దేవుని కృప అని చెప్పాం. ఆ కృప ఏంటి అని అంటే ఇక్కడ ఏమని చదువుతున్నావు అంటే, యెహోవా నీ కృప ఎంతో అమూల్యమైనది. అమూల్యమైనది అని అంటే ప్రెషియస్, స్వచ్ఛమైనది, ఇక దానిలో ఏ పొరపాటు కూడా లేదు, అమూల్యమైనది. కావున ప్రభువుని ప్రియరా, నీకు దేవుడు ఏమిస్తాడంటే ఆయన కృపనిస్తాడు. అన్ని విషయాలు ఆయన కృపనిస్తాడు. నువ్వు ఏ విషయంలో తొందరపడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు, టెన్షన్ పడిన అవసరం లేదు, ఏమవుతుందేమని ఆదుర్త అంతకంటే పడిన అవసరం లేదు. ఈ ఆదుర్త, టెన్షను, భయపడటం
ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయటం, యాంగ్జైటీ పెంచుకోవటం, ఈ లక్షణాలన్నీ సైతాన్ లక్షణాలండి. ఇవన్నీ సైతాన్ లక్షణాలు. ఇవి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా సాతానుడు ఈ లక్షణాలు పెట్టి నిన్ను వేధిస్తూ ఉంటాడు, నీకు అన్ని రకాలుగా సమస్యలు తెస్తూ ఉంటాడు. అందుకని మన మీద ఎవరి మీద ఆధారపడాలంటే ఆయన కృప నాతో ఉన్నది అని చెప్పుకోవాలి. చెప్పండి అందరూ, ఆయన కృప నాతో ఉన్నది, ఆయన కృప అమూల్యమైనది. మీరు కూటమి ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్తారు కదా. పాపం మీరు ఇల్లు చూసి చాలా రోజులైంది, అర్జెంటుకి వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో గదులు చూడండి, కిచెన్ రూమ్లోకి వెళ్ళండి, దేవుని కృప ఈ గదిలో ఉంది అని చెప్పు. ఆమేన్. నీ బెడ్రూమ్కి వెళ్ళు, దేవుని కృప నా గదిలో ఉన్నది అని చెప్పు. ఆమేన్. నీ హాల్లోకి వెళ్ళు, దేవుని కృప ఇక్కడ ఉన్నది అని చెప్పు. ఆమేన్. నువ్వు నడిచే ప్రతి స్థలంలో ఆయన కృపను గనక నువ్వు చూడగలిగితే నీ ఇల్లంతా ఆయన కృపతో ఉంటుంది. ఆయన కృప ద్వారా గొప్ప కార్యాలు మనకు జరుగుతాయి. ఆమేన్. ఎస్తేరు రాణి అని చెప్పుకున్నావు కదండి. ఎస్తేరు రాణి అనే పదం తీసేసి ఎస్తేరు పదం అనే దగ్గర చూస్తే ఆ అమ్మాయి ఎవరు అసలు? ఎవరు ఆ అమ్మాయి? అమ్మ నాన్న ఉన్న పిల్ల. మరి చెప్పరే, అట్లా చూస్తారంటే బైబిల్ని రాంగ్ చెప్పినా మీరు వింటారనమాట. అమ్మ నాన్న లేని పిల్ల. అమ్మ నాన్న లేని పిల్లల్ని ఏమంటారు? అనాథులు అంటారు. ఈ అనాథ పిల్ల ఏమైంది ఇప్పుడు? ఎన్ని రాజ్యాల మీద? 127 రాజ్యాల మీద రాణి అయిందంటే ఇప్పుడు అది జరిగిన పని ఏమంటాం మనం ఇప్పుడు? కృప. హల్లెలూయా. ఆ కృప మనతో ఉండును గాక, ఆ కృప నీకు ఉద్యోగం ఇచ్చును గాక, ఆ కృప నీకు ఆరోగ్యాన్ని ఇచ్చును గాక, ఆ కృప నీ అవసరతలు తీర్చును గాక. ఆమేన్. కావున ప్రభువునందులేరా, ఆయన కృప అమూల్యమైనది. కృప ఒక సీజన్లో ఉండటం, ఒక సీజన్లో లేకపోవటం ఉండదు. చూడండి దేవుని వాక్యంలో 100వ కీర్తన చూడండి, 5వ వచనం చదవండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆమేన్. ఆయన కృప ఎంతకాలం ఉంటుంది? నిత్యము ఉంటుంది, నిత్యము ఉంటుంది. కావున పిల్లరా, ఆయన కృప కొరకు మనం అడుక్కోవాలి. ఆయన కృప నిత్యం ఉంటుంది, ఆయన కృప అమూల్యమైనది. ఇంకా ఆయన కృప ఎలా ఉంటుందంటే 54వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం చదవండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నిన్ను విడిచిపోదు అంటే కృప నిన్ను ఎన్నడూ విడిచిపెట్టదు. ఆమేన్. కావున సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, ఏ విషయములో నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయములో కళ్ళల్లో నీకు కన్నీళ్ళు వస్తున్నాయో, ఏ విషయములో ఈ బాధ ఎప్పుడు పోతుందా అని అనుకుంటూ ఉన్నావో, ఆ విషయములో దేవుని కృప నిన్ను విడిచిపోదు. దేవుని కృప నీతో నిత్యము ఉంటుంది. ఆయన కృప అమూల్యమైనది. ఎస్తేరును పైకి లేపింది దేవుని కృప. అందుకనే రాజు అంటున్నాడు, నీ కోరిక ఏమిటి, నీ మనవి ఏమిటి? మరి మనము కూడా మనం నిత్యము ఉండే రాజు దగ్గర, దేవుని దగ్గర మనమే చెబుతూ, మీరే మీ కృపలో మమ్మలను ఎన్నడూ విడిచిపోని మీ కృపను మాతో ఉంచండి, ఆ జయం మేము చూడాలని ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఒక్క నిమిషం అందరము తలలు వంచి
మన హృదయమంతటితో ప్రభువా మీ కృప మాకు తోడుగా ఉంటూ ఉన్నది, మీ కృప మాకు నిత్యము ఉంటూ ఉన్నది. అందుకు మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా. మీ కృపలో మమ్మలను బలపరచండి. మంచు ఒక సీజన్లో ఉంటుంది, తర్వాత పోతుంది. వర్షం ఒక సీజన్లో వస్తుంది, తర్వాత పోతుంది. కానీ కృప నిత్యము మాకు తోడుగా ఉంటుంది కదా. అందుకు మీకు స్తోత్రాలయ్యా, అందుకు మీకు వందనాలు ప్రభా. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం, మీ జయమును మాకు ఇవ్వండి అని ప్రభువుని అడుగుదాం. ఒక్క నిమిషం అందరం ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభా. మీ కృపలో మమ్మలను కనికరించి బలపరచండి. ఈ ప్రియులను మీరు దర్శించండి. మీ దయలిగిన హస్తం ప్రతి ఒక్కరితో ఉంచండి. మీ కృప నిత్యము ఉంటూ ఉన్నది. మీ కృప అమూల్యమైనది. మీ కృప మమ్మలను విడిచిపోదయా. అందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప ద్వారా మాలో ఉన్న ప్రతి అవసరత తీర్చబడుతుంది ప్రభా. అదే మా కోరిక, అదే మా మనవి. మీ కృపను మాకు దయచేయండి, మీ బలమును మాకు దయచేయండి, మీ ఆత్మశక్తిని మా అందరితో ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహాయము, ఆయన కృప మనందరికీ తోడుగా ఉండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.